హలో గాయ్స్, ఈరోజు సొరకూర ఎలా వండాలో నేర్పిస్తాను మీకు. ముందుగా మనం సొర చేపను తీసుకుని దాన్ని శుభ్రంగా కడుక్కోవాలి. ఎంత శుభ్రం చేసినా దానికి ఇసుక ఉంటుంది. కాబట్టి దాన్ని ఏం చేయాలంటే స్టవ్ మీద పెట్టి కొన్ని వాటర్ పోసుకొని దాంట్లో పసుపు వేసి శుభ్రంగా ఉడికించాలి. దీన్ని ఎందుకు ఉడికించాలి అంటే అది ఉడికిన వెంటనే దాని మీద ఉన్న లేయర్ చక్కగా వచ్చేస్తుంది అనమాట. దీనికి ఈ ముక్కలకి చాలా ఇసుక ఉంటుంది. ఆ ఇసుక మొత్తం క్లీన్ చేయాలంటే దీన్ని ముందుగా ఉడికించుకోవాలి. ఈ రకంగా మనం ఈ సొర చేపను ముక్కలుగా చేసి ఒక ప్యాన్లో తీసుకుని వాటర్ పోసి పసుపు వేసి ఉడికించాలి. చూడండి ఎలా ఉడుకుతుందో. అయితే దీన్ని అట్లీస్ట్ ఒక 20 మినిట్స్ అయినా సరే ఉడికించాలి. ఉడికించిన తర్వాత దీన్ని శుభ్రంగా దానిపైన ఉన్న ఆ లేయర్ని తీసేయాలి. ఎందుకంటే దానికి చాలా ఇసుక ఉంటుంది. సో మనం దీన్ని ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి ఈ చేపలను క్లీన్ చేద్దాం. గైస్ చూడండి, ఇది ఇలా తొక్క చాలా ఈజీగా వచ్చేస్తుంది. దీనిపైన చాలా ఇసుక ఉంటుంది. ఈ ఇసుకను మొత్తం మనం ఈ తొక్క తీసేస్తే దాంతో పాటుగా వచ్చేస్తుంది అనమాట. సో చాలా నీట్గా కడగాలి, లేదంటే మనం వండిన కూర అంతా ఇసుకే ఉంటుంది. సో చాలా కేర్ఫుల్గా ఈ తొక్క తీసిన తర్వాత దాన్ని నీట్గా ఎక్కువసేపు కడగాలి. సో కడిగి ఇలా క్లీన్ చేసుకోవాలి. చూడండి, ఈ రకంగా వీటిని నీట్గా శుభ్రం చేసుకోవాలి. అయితే ఇందులో ఒకే ఒక ముళ్ళు ఉంటుంది. ముళ్ళు కావాలంటే ఉంచుకోవచ్చు, ఇష్టం లేని వాళ్ళు తీసేసుకోవచ్చు. నేనైతే ముళ్ళు ఉంచను. ఇలా చాలా సింపుల్గా వచ్చేస్తుంది, బాగా ఉడికిపోద్ది, వెంటనే ఉడికిపోద్ది అనమాట. అయితే ఇది ముళ్ళు లేకుండా నేను తీసేస్తున్నాను. ఇలా అన్ని చేపలు కూడా ముళ్ళు లేకుండా తీసేసుకుని ఇందులో ఉప్పు, కారం, పసుపు, కొంచెం గరం మసాలా వేసుకుని శుభ్రంగా కలుపుకోవాలి. చూడండి, ఇలా ఈ చేప ముక్కలన్నింటినీ మెదుపుకోవాలి. దీంట్లో ఉప్పు వేస్తున్నాను, సరిపడినంత ఉప్పు వేసుకోవాలి. ఇప్పుడు కారం, కొంచెం పసుపు కూడా వేసుకుని ఈ మూడింటిని కలుపుకోవాలి. దీంతోపాటు కొంచెం గరం మసాలా కూడా వేస్తాను. చూడండి, ఇప్పుడు ఇందులో గరం మసాలా కూడా వేసాను. ఇలా ఉప్పు, కారం, పసుపు, గరం మసాలా వేసుకుని ఈ సొర పిట్టు ఉంది కదా, అంటే ముక్కల్ని మెదుపుకున్నాం కదా, అదే పిట్టు, ఈ పిట్టులో వేసుకుని కలుపుకోవాలి. ఇలా మొత్తం ఈ ఉప్పు, కారం ఈ పిట్టుకు మొత్తం పట్టేలా మనం నీట్గా కలుపుకోవాలి. ఇప్పుడు చూద్దాం. చూడండి, ఇప్పుడు నేను ప్యాన్లో ఆయిల్ వేసి వెల్లుల్లి, కరివేపాకు, ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు వేసుకున్నాను. వీటిని బాగా మగ్గించాలి. ఇలా వీటిని బాగా మగ్గించుకోవాలి. ఉల్లిపాయలు చూడండి ఇప్పుడు గోల్డెన్ బ్రౌన్ కలర్లో వచ్చేసాయి. సో ఇప్పుడు వీటిలో కొంచెం మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇందులో ఖచ్చితంగా వేసి తీరాలి, ఎందుకంటే ఈ చేప నీటి వాసన ఎక్కువగా వస్తుంది. సో ఆ స్మెల్ అది పోవడం కోసం, మంచి ఫ్లేవర్ రావడం కోసం అల్లం వెల్లుల్లి పేస్ట్ మనం ఖచ్చితంగా వేసి తీయాలి. సో ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ని మగ్గించాలి, వేగనివ్వాలి, లేదంటే ఈ పేస్ట్ కూడా స్మెల్ వస్తుంది. కాబట్టి లైట్గా మనం ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని ఈ ముక్కల్ని మళ్ళీ ఫ్రై చేసుకుంటున్నాం. సో ఇలా వేగిన దాంట్లో మనం ఆల్రెడీ రెడీ చేసి పెట్టుకున్నాం కదా సొరపిట్టుని, దీన్ని ఇందులో వేసేసుకోవాలి. ఇలా మొత్తం ఈ మిశ్రమాన్ని కలుపుకోవాలండి. ఉప్పు, కారం మాత్రం మీ రుచికి తగ్గట్టుగా వేసుకోండి. అయిపోయిందండి మన సొరపిట్టు. చాలా బాగుందండి టేస్ట్. ఒకసారి ఈ రకంగా ట్రై చేసి చూడండి. ఓకే అండి, కంప్లీటెడ్ అండి. ఇదేనండి మన సొరకూర. అయితే వీడియో చూసిన వాళ్ళు మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి. బాయ్ బాయ్.